హాయ్ ఆల్! వెల్కమ్ టు హనీషియో వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి గరికపాటి నరసింహారావు గారి పైన అతని మొదటి భార్య కొన్ని ఆరోపణలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారండి. ఒక పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తులపై సడన్‌గా ఇలా ఎలిగేషన్స్ ఏసేటప్పుడు మనమందరం ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేదే ఈరోజు వీడియో అండి. గరికపాటి నరసింహారావు గారు ఒక గొప్ప వ్యక్తి అండి. చాలా చక్కగా ప్రవచనాలు చెప్తుంటారు. మన అందరికీ అర్థమయ్యే రీతిలో మంచి మంచి విషయాల్ని వివరిస్తూ ఉంటారు. స్త్రీల పట్ల ఎంతో గౌరవంగా చెప్తుంటారండి మాటలు. నేను చాలా చాలా ఫాలో అవుతాను అతని వీడియోస్ అనేవి. ఉదయం నేను వంట చేసేటప్పుడు, నేను ఖాళీగా ఉన్న టైంలో ఏదైనా పనులు చేసేటప్పుడు అతని ప్రవచనాలు పెట్టుకుంటూ నేను పనులు చేసుకుంటాను. అది నాకు అలవాటు. అంత మంచి వ్యక్తి పైన సడెన్‌గా అతని భార్య, మొదటి భార్య అంటే ఇప్పుడు ఎవరికీ తెలీదసల ఆ విషయం కూడాను. సడెన్‌గా ఒక 25 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయాన్ని పట్టుకొచ్చి ఇప్పుడావిడ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే అతని పైన మనకి నెగటివిటీ స్ప్రెడ్ చేసేస్తున్నారండి. ఇదే కాదు, ఒక పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి పైన కొన్ని ఎలిగేషన్స్ ఏసేసి బురద జల్లడం అనేది ఈ మధ్యన బాగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే మన మనసుల్లో నిండిపోవాలి. అతని పైన నెగటివిటీ. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఒచ్చి అతన్ని తగ్గించేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలాంటి టైంలో మనం ఎలా ఉండాలంటే, అతన్ని నిజంగా ఫాలో అయ్యే వ్యక్తులందరూ కూడాను, ప్లీజ్ అలాంటి ఇంటర్వ్యూస్ చూడొద్దండి. చూడొద్దు. ఆ థంబ్‌నెయిల్స్ పైన అస్సలు క్లిక్ చేయొద్దు. ఎందుకంటే, ఆ థంబ్‌నెయిల్స్ మనకెలా ఉంటాయంటే అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఒకసారి ఎళ్లి చూద్దాం ఏమైపోయిందిలే అన్నట్టు ఉంటాయి. కానీ ప్లీజ్ అలాంటివి చూడొద్దు. ఎందుకంటే, మనం వన్స్ ఒకసారి చూసిన తర్వాత మన మైండ్‌లో ఆ నెగటివిటీ వచ్చేస్తుంది. ఆ నెగటివిటీ రావడం వల్ల ఏంటంటే, మనకెలా అనిపిస్తుందంటే, ఓహ్! అతను అలా చేశారా? అయ్యో! అతనే అలా చేస్తే అతను మనకు చెప్పే అర్హతే లేదు అనే విధంగా మన మైండ్ సెట్ అనేది మారిపోతుంది. సో, దయచేసి అలాంటి థంబ్‌నెయిల్స్ వైపు వెళ్ళొద్దు. ఆ వీడియోస్‌ని క్లిక్ చేయొద్దు. అతను మనకి మంచి మంచి విషయాలు చెప్తూ మనకి పరిచయమయ్యారు. యూట్యూబ్‌లో, వీడియోస్‌లో ప్రవచనాలు చెప్తూ నేరుగా. సో, మనం అతని ప్రవచనాలకి అట్రాక్ట్ అయ్యి, అతను చెప్పే మంచి విషయాలకి అట్రాక్ట్ అయ్యి అతని వీడియోలు చూసాం. ఎప్పుడు కూడా అతని పర్సనల్ లైఫ్ కోసం అట్రాక్ట్ అయ్యి మనం ఎప్పుడు వీడియోలు చూడలేదు కదా! సో, అతని పర్సనల్ లైఫ్ కోసం మనకెందుకు? అంతే కదా! అతని పర్సనల్ లైఫ్ మనకు అనవసరం. ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది సెపరేట్. ప్రొఫెషనల్ లైఫ్ అనేది సెపరేట్. ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అతనికి ఒక 60, 65 ఎంతో వచ్చుంటే మనకైతే తెలీదు ఏజ్. ఈ ఏజ్‌లో అతనిపై ఇగోండి ఇలాంటి ఎలిగేషన్స్ ఏసి అతన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. దీని వెనక మనకి ఏమున్నా మనకి అనవసరం. మనము ఆడియన్స్ యాస్ ఎ ఆడియన్స్‌గా చూసేవాళ్ళం ఎలా ఉండాలంటే అతని పైన విలువలనేవి ఎప్పుడు తగ్గిపోకూడదండి. ఎందుకంటే చాలామంది ఎలా అంటే అతన్ని తిట్టేస్తున్నారు. అసలు అతని పేరెత్తడానికి కూడా అర్హత లేని వ్యక్తులు అతన్ని తిడుతున్నారు. నాకెంత బాధగా ఉందంటే చూడటానికి. సో, అందుకోసమని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. మంచి మంచి వ్యక్తులపై పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత వాళ్ళపై ఎలిగేషన్స్ వచ్చేటప్పుడు మనం అవి నమ్మకూడదు. అంతే కదండీ! ఆటిని మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ థంబ్‌నెయిల్స్, ఈ వీడియోస్ వీటిపైన మనం చూస్తామో అప్పుడు మనం ప్రభావితం అయిపోతాం. ఓహ్! అతనికి చెప్పే అర్హతే లేదు. అతనే అలా చేశాడు. మనమింకా అతను చెప్పిన మాట మనమేం వింటాము అనే రీతిలో మన మైండ్ సెట్ మారిపోద్ది. సో, అలాంటి వీడియోస్ దయచేసి చూడకండి. మై పర్సనల్లీ రిక్వెస్ట్. ఇలాంటి టైంలోనే అతనికి మనం సపోర్ట్ కంపల్సరీ కావాలి. మనలాంటి సాదా సీదా వ్యక్తులు అందరూ కూడా ఒక్కటే మాట పైన ఉంటే అతను చాలా ధైర్యంగా ఉంటారండి. అతను చాలా ధైర్యవంతుడే. కాకపోతే మనమందరం ఇంత బలగం ఉన్నాము అని చాటి చెప్పాలండి. ఎందుకంటే రీసెంట్‌గా నేను చాలా చాలా విషయాలు చూస్తా ఉన్నాను మీడియాలో. ఒక పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తులపై బురద జల్లేస్తుంటే వాళ్ళు ఎలా కృంగిపోతున్నారు. సో, మనమందరం ఉన్నాము అనే ధైర్యం వాళ్ళకివ్వటం వల్ల, ఇలాంటివి మేము నమ్మము అని చెప్పేసి మీరందరూ వీడియోస్ చేయడం వల్ల, అతనికి ఎంత బలమొస్తుంది తెలుసండి? 100 ఏనుగుల బలమొస్తుంది. ఓహ్! నేనంటే ప్రాణమిచ్చే మనుషులు ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారు చాలా ఆనందపడతారండి. ఇలాంటి వీడియోస్ చేయండి.
తప్ప అతని కోసం దూషించే వీడియోలు ఇలాంటివి మనకి వద్దు. అతని పర్సనల్ లైఫ్‌లోకి చూడాల్సిన అవసరం మనకి లేదు. అతని ప్రవచనాలు వింటూనే మనం ఉన్నాము. ఇక ముందు వింటూనే ఉంటాము. అతను చెప్పిన ప్రవచనాల్లో ఏ రోజు తప్పులు లేవు. అతని ప్రవచనాల పరంగా ఎప్పుడు కూడాని ఎవరు కూడాని అవకతవకలు తీయలేదు. సో, అంతటి ప్రవచనకర్త కోసం మాట్లాడే అర్హతే మనకి లేదు. అతనికిప్పుడు కష్ట సమయం వచ్చేటప్పుడు మనమందరం కూడా అండగా ఉన్నాము అని చెప్పి మీరు వీడియో చేయండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీడియా కూడా వణికిపోతుంది అందరు గాని ఇలాంటి వీడియోస్ చేస్తే. కానీ ఇలాంటి వీడియోస్ ఎవ్వరు చేయరు. పాపులారిటీ కావాలి కాబట్టి ఆవిడేం చెప్పింది, ఇతనేం చేశారు. ఇలాంటి వీడియోసే చేస్తున్నారు. ఈ జనాలందరూ కూడా ఇలాంటి వీడియోసే చూస్తున్నారు. ఎందుకండి ఇలాంటివన్నీ? అతనికి సపోర్ట్‌గా ఉండండి. అతన్ని అంతమంది ఇష్టపడతారంటే ఇతర దేశాల్లో కూడా ఇష్టపడతారు. అంత చెడ్డ వ్యక్తి అయితే 25 సంవత్సరాలు ముసుగు కప్పుకొని ఉండగలరా అండి ఏ వ్యక్తి అయినా? ఎప్పుడు జరిగిన విషయాలు, ఎప్పుడు పట్టుకొచ్చి ఎలిగేషన్స్ ఏస్తున్నారు నాకేం అర్థం కాలే. ఇదివరకు కూడా నేను మీడియాలో చూసిన కొన్ని కేసుల్లో ఎప్పుడో జరిగినవి ఇప్పుడు పట్టుకొచ్చేసి ఏసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? కాదు కదా! ఇలాంటప్పుడు మనమందరం సపోర్ట్‌గా వీడియోలు చేయాలా? అతని పైన బురద జల్లుతూ వీడియోలు చేయాలా? కదా! మనమందరం ఇలాంటి టైంలో అతని పైన సపోర్ట్ చేస్తూ మాత్రమే వీడియో చేయండి. గరికపాటి నరసింహారావు గారు మన తెలుగు సాహిత్యం కోసం ఎన్నెన్ని ప్రవచనాలిచ్చారండి. సో, మన తెలుగు, మన సంస్కృతి, సాంప్రదాయాల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిన వ్యక్తుల్లో గరికపాటి నరసింహారావు గారు ఒకళ్ళు. సో, ఇలాంటి కష్ట సమయంలో మేమందరం మీకున్నామండి అని చెప్పేసి ప్లీజ్ యూట్యూబర్స్ అందరూ కూడాను చిన్న చిన్న షార్ట్స్ గాని, వీడియోస్ గాని చేసి పోస్ట్ చేయండి. అందరూ ఒకటిగా ఉండటం వల్ల ఈ ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టి, ఈ డిబేట్స్ పెట్టి ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే జనాలు అతని వైపు నమ్మకంతో ఉన్నారు. ఇవేవి కూడా వాళ్ళు నమ్మరు అని చెప్పేసి మీరు వీడియోలు చేయడం వల్ల అతనికి చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో చేశాను. ప్లీజ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. అంతే ఇంకేమొద్దు. ప్లీజ్ షేర్ చేయండి.